ఈ ఇంట్లోకి కొడికాలు పెట్టి కోడలిగా రావాల్సిన దాన్ని చుట్టపు చూపుగా రావాల్సొస్తుంది. దీనంతటికీ కారణం ఆ త్రిపుర గాయత్రి. వాళ్ళు చక్కగా హాయిగా ఇక్కడ కోడళ్లుగా చలామణి అవుతూ ఉంటే నేనక్కడ చాలని బతుకుని ఎలా గడుపుతాను? నేను ఈ ఇంటికి కోడలుగా వస్తాను. నాకు ఈ గతి పట్టించిన ఆ త్రిపురని గాయత్రిని ఒక ఆట ఆడుకుంటాను. ఏంటి బావగారు, నాతో మాట్లాడరా? నేను బ్యాడ్ గర్ల్తో మాట్లాడను. ఎవరో కాని మీకు నా గురించి బ్యాడ్ గా చెప్పారు. యాక్చువల్గా నేను గుడ్ గర్ల్ని. గుడ్ గర్ల్ అంటే మా సుందరి లాగా గాయత్రి లాగా ఉండాలి. బావగారు, త్వరలోనే మీ చేత గుడ్ గర్ల్ అనిపించుకుంటాను. ఊర్వశి, ఎలా ఉన్నావే? ఏదో అక్క, ఇలా ఉన్నాను. పిన్నెలా ఉంది? అమ్మ బానే ఉందక్క. నువ్వు గాయత్రి మేమున్నామని కూడా మర్చిపోయారు కదా? అయిబే, అదేం లేదు. ఇక్కడ పనుల వల్ల ఆ ఇంటికి రాలేకపోతున్నాను. సుందరి రావాలా? మీరు రావచ్చు కదా. ఏమొస్తాం బావగారు, మా అక్కే రమ్మని పిలవదు, మా అమ్మ ఇక్కడికి తీసుకురాదు, అందుకే రాలేదు. మరి అలా అయితే ఇప్పుడు ఎవరు పిలిచారని వచ్చావు? ఎందుకు వచ్చావు? మా అక్కని చూసి వెళ్దామని వచ్చానండి. ఏం ఊర్వశి, బాగున్నావా? బామ్మగారు ఆ, బాగున్నాను బామ్మగారు. ఇది ఇంత వినయం చూపిస్తుందంటే ఏదో ఉంది. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఏదో బామ్మగారు, తోడుగా ఉండే తాతయ్య లేరు, అండగా నిల్చే అక్క కూడా లేదు. ఏదో అలా ఉన్నాం. అనంత్ గారు బాగున్నారా? ఈ ఊర్వశి ఏంటి మన ఇంటికొచ్చింది? మన పుత్రరత్నాన్ని లైన్లో పెట్టడానికి అనుకుంటా. అత్తయ్య గారు, మావయ్య గారు ఎలా ఉన్నారు? అత్తయ్య, మావయ్య మేమేనా? అవునత్తయ్య గారు. ఇది మనోడికి టెండర్ వేసినట్టుందే. బాగున్నావమ్మా ఇద్దరం. ఏంటమ్మా ఈ మధ్య ఎప్పుడు ఇటు తొంగి చూడను లేదు, సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? మా అక్కని గాయత్రిని చూద్దామని వచ్చాను మావయ్య గారు. దీని చూపు మనోడి మీదుంది, మాటేమో మన మీదుంది. మాటలో అర్థం కూడా వేరే ఉంది. చెప్పవే. అది అక్క, బావగారు. పర్వాలేదు, చెప్పు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు అక్క. అదేంటి సుందరితో మాట్లాడాలని పక్కకు తీసుకొచ్చి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటున్నావు? నోట్తో చెప్పు, సుందరి చెవుతో వింటుంది. ఊర్వశి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊర్వశి, నువ్వు నిజంగానే ఏడుస్తున్నావా? నా బాధ మీకు అర్థం కావట్లేదా బావగారు? నువ్వు చెప్తేనే కదా అర్థం అవుతుందో కాదని నాకు అర్థం అవుతుంది. ఊర్వశి, ముందు నువ్వు చెప్పు.
అక్క అది అది నేను ఒక అతన్ని ప్రేమించాను. ఎవరా అన్లక్కీ పర్సన్? బావగారు ప్లీజ్ నా బాధని సీరియస్ గా తీసుకోండి. బాలగారు కాసేపు కామ్గా ఉండండి. నేను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుందామని అడుగుతుంటే కొన్ని రోజులు ఆగమని అంటున్నాడు. ఎవరే అతను? ఎందుకలా అంటున్నాడు? అతను అలా అనేసరికి నాకు చాలా కంగారుగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదక్కా, అందుకే నీకు చెప్పుకుందామని వచ్చాను. నువ్వు కంగారు పడకే, అతని డీటెయిల్స్ ఇవ్వు. అతనితో మాట్లాడి నేను అన్నీ సెట్ చేస్తాను. మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అతను నన్ను పెళ్లి చేసుకోడేమోనని భయం వేస్తుందక్కా. ఊరుసి, నువ్వెందుకు భయపడుతున్నావు? రేపు నేను పెళ్లి చేసుకుంటే అతను కదా భయపడాలి. బాలగారు కాసేపు కామ్గా ఉండండి. ఒకవేళ అతను పెళ్లి చేసుకోను అంటే నేను మోసపోయినట్టే అక్క. నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు. ఏయ్, ఏంటి ఆ మాటలు? మరేం చేస్తానక్క? ప్రాణంగా అతన్ని ప్రేమించాను. నన్ను మోసం చేసి ఎలా నేను బతకడం?